చాలా కేసుల్లో ఆ, అక్విటల్ అవుతుంది మీరు చెప్తున్నారు. అవును. కన్విక్షన్ గుర్తు రాదు ఉంటది కానీ అక్విటల్ కేసులు చాలా ఉంటాయి అంటున్నారు. అవును. ఎందుకు అని అడుగుతున్నాను. ఎక్విటల్స్ ఎందుకు అంటే మీకు కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తానండి. చాలా కేసులు అంటే ప్రస్తుత పరిస్థితిలో ఎక్విటల్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. నన్ను అడిగితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేషియో కంటే మన రాష్ట్రంలో ఉన్న ఎక్విటల్ రేషియో ఎక్కువ. మ్మ్. 4 స్టేజ్లు ఉంటాయి తెలుసు కదా మీకు. ప్రాసిక్యూషన్ కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినటువంటి వ్యక్తి తప్పులు చేయకూడదు, మొదటి పాయింట్. మ్మ్. సెకండ్ పాయింట్, దర్యాప్తు చేస్తున్న అధికారి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఐఓ అంటారు, అతను తప్పులు చేయకూడదు సాధ్యమైనంత మట్టుకు. ఇప్పుడు అతను బియాండ్ దట్ తెలియక చేయటం వేరు, తెలిసి కూడా చేయటం వేరు. ఇది అయిపోయిన తర్వాత దర్యాప్తు అధికారి కేసు క్లోజ్ చేసి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ పాత్ర అప్పుడు ప్రవేశపెట్టబడుతుందండి. ప్రాసిక్యూటర్ కూడా తప్పులు చేయకూడదు. ఫైనల్గా జ్యుడిషియల్ ఆఫీసర్ నిర్ణయం తీసుకునే వ్యక్తి. జ్యుడిషియల్ ఆఫీసర్ అసలు తప్పు చేయకూడదు. రైట్. నేను అనేది ఏంటంటే, ఒక పూర్తి ఎడ్యుకేషన్ కానీ లా పట్ల ఎక్కువ ట్రైనింగ్ కానీ లేని వ్యక్తి ఒక ఎస్హెచ్ఓగా, ఒక ఏఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ తప్పు చేస్తే దట్ మిస్టేక్ ఈజ్ నెగ్లిజిబుల్ అని అనొచ్చు. వెల్ ట్రైన్డ్ ఐఓ అతనికి ఉన్నటువంటి పని ఒత్తిడిలో తప్పు చేస్తే అది కూడా నెగ్లిజిబుల్ అనొచ్చు. కానీ అనేక ట్రైనింగ్లు ఇచ్చి ఆ సబ్జెక్టులో నిపుణత్వానికి రీచ్ అయినటువంటి ప్రాసిక్యూటర్ పైన ఎంతో ట్రైనింగ్ పొంది వచ్చినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ తప్పు చేస్తే అది క్షమించలాని నేరం. నేరం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అన్ని స్టేజ్ల్లోనూ తప్పులు జరుగుతున్నాయి. అంచేత ఒక స్టేజ్లో తప్పు జరిగితే నివారించుకోవచ్చు, కానీ నేను చెప్పిన 4 స్టేజ్ల్లోనూ వరుసగా తప్పులు జరిగితే ఎక్విట్లు కాక కన్విక్షన్ ఎందుకు వస్తుందండి? కరెక్ట్. ఇది ఒక ఎనాలిసిస్. రెండవ ఎనాలిసిస్, ప్రజల్లో సత్యం మీద, నిజం చెప్పాలి అనేటువంటి మీద కాన్సెప్టు పోయి అప్పుడే 40-50 ఏళ్ళైంది. కోర్టుల్లో ప్రమాణం చేసి నిజం తప్ప మరేమీ చెప్పను, అబద్ధం చెప్పను అనేటువంటి ప్రమాణం చేయించడం, బోనెక్కిన తర్వాత అన్ని అబద్ధాలే చెప్పడం అనేటువంటిది రొటీన్లో మారిందండి మన ప్రజలకి. ఇతర దేశాల్లో ఇంత విరివిగా అబద్ధాలు చెప్పరు ఓకే. కోర్టుల్లో. పైగా ఇది కొన్ని చోట్ల ప్రోత్సాహం కూడా జరుగుతుంది ఇలా చెప్పమని. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యాక్టు డివైడ్ చేసింది కొన్ని నేరాలని. అంటే ఇది కాంపౌండ్ చేసుకోవచ్చు. ఈ అఫెన్స్ హార్డ్ కోర్ మర్డర్ ఉందనుకోండి, నాన్ కాంపౌండబుల్. అంటే మర్డర్ చేసి 2 లక్షలు ఇచ్చేసి రాజీ చేసుకుంటారా? మ్మ్. తప్పు కదా. మర్డరే. దాన్ని ఏదీ కాంపెన్సేట్ చేయలేదు. ఒక జీవితాన్ని ఈ లోకం నుంచి వేరే లోకానికి మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏ విధమైన పరిహారం కానీ ఏది కానీ దాన్ని కాంపెన్సేట్ చేయదు. సహజంగా ఏ దేశంలో అయినా మర్డర్ ఈజ్ ది క్యాపిటల్ పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సే, హేనస్ క్రైమే. నాట్ ఓన్లీ ఇన్ దిస్ కంట్రీ. అలాంటి కేసుల్లో కూడా ఒకవేళ రాజీ పడితే ఇటు పోలీసు వారు కానీ అటు ప్రాసిక్యూషన్ వారు కానీ పైన కూర్చున్న న్యాయాధికారులు కానీ ఎలా చేస్తున్నారు? చేయలేదు. రిపోర్ట్ దగ్గర నుంచి నాన్ కాంపౌండబుల్ కాబట్టి మీరు ఏం చెప్తే అది రాసుకుంటామయ్యా అని చెప్పిస్తే, మన వాళ్ళు ఏం చెప్పిస్తున్నారు పోలీసు వారు కానీ ప్రాసిక్యూషన్ వారు కానీ, ఆ రిపోర్ట్ నేను ఇవ్వలేదు, నేను సంతకం ఒకటి పెట్టించుకున్నారు, పైన రాసిన మ్యాటర్ అది నేను చెప్పలేదు అని ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తి చేత చెప్పించడం. వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఈ నేరం గురించి జరిగినప్పటికీ కూడా నాకు తెలియదండి, పోలీసు వారు ఏం రాసుకున్నారో మాకు తెలియదు, మేము పోలీసు వారికి ఎప్పుడు ఏమీ చెప్పలేదు అని చెప్పించడం. ఇలా ఈ పరంపర 10-15 మంది విట్నెస్ల వరకు కొనసాగుతుందండి.
ఓకే. అప్పుడు కేసు కొట్టేస్తారు సహజంగా. దీన్ని ఏమంటారు అంటున్నాను నేను. అంటే న్యాయ పరిభాషలో ఏమంటారో నాకైతే తెలియదు కానీ, మామూలుగా మన లౌకికంగా మాట్లాడుకుంటే ఏమంటారు? అబద్ధం ఆడటం అంటారా? నిజం మాట్లాడటం అంటారా? అబద్ధం అది. అబద్ధమేనా? దాన్ని అన్ని స్థాయిల్లోనూ ప్రోత్సహిస్తున్నారా లేదా? 100%. అంచేత ఏంటంటే నేను చెప్పింది, నేను డ్యూటీలో జాయిన్ అయిన టైముల్లోకి ఇప్పటికి ట్రూత్ అనేటువంటి దాని మీదట చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. అసలు అప్పట్లో నిజం ఇప్పుడు అబద్ధంగాను, ఇప్పుడు నిజం అబ అబద్ధం నిజంగాను అయిందేమో అని, అది నమ్మవలసిన పరిస్థితి ఉందేమో అని నాకు ఒక అభిప్రాయం కలుగుతుంది ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో. ఓకే. సార్ ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే ఆ, పోలీసు, ప్రాసిక్యూషన్ ఉమ్, 2 కలిసి పనిచేస్తే ఎలాంటి బెనిఫిట్ ఉంటాయి? ఉమ్. 2 కూడా విడిపోతే ఎలాగుంటదండి? రైట్. ఇప్పుడు కన్విక్షన్ రావాలంటే మీరు అంటాం తగిన శిక్ష పడటం, అంతేనా? అంతే. తగిన శిక్ష పడాలి అంటే ప్రాసిక్యూషన్ వారు, పోలీస్ వారు కలిసికట్టుగా పనిచేసినంత మాత్రాన మీరు అనుకున్నది ఏమి సాధించలేరండి. ముఖ్యంగా మన జస్టిస్ సిస్టము బోనెక్కి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఇచ్చిన వారల్ ఎవిడెన్స్ మీద ముఖ్యంగా ఓరియంటేషన్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుందన్నమాట. అవును. ఆ వ్యక్తి నిజమే చెప్పాలి, అంతేకాకుండా క్రాస్ ఎగ్జామినేషన్కి విత్ స్టాండ్ అవ్వాలండి ముఖ్యంగా. అంటే దాంట్లో ఒక అమాయకుడైనటువంటి రస్టిక్ విట్నెస్ నిజమే చెప్తాడు, నో డౌట్. కానీ ఆ రస్టిక్ విట్నెస్ ప్రతిభావంతుడైనటువంటి డిఫెన్స్ లాయర్ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ తట్టుకోలేకపోవచ్చు. నేచురల్లీ మీకున్న నాలెడ్జి వాడికి ఉండదు. అలాంటప్పుడు వాడు నిజం చెప్పినా కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రభావం వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్కి లబ్ధి పొందొచ్చు ముద్దాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, నేను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరు చేయవలసిన పని, ఏ స్థాయిలో చేయవలసిన పని వారు ఆ స్థాయిలో చేసుకుంటే ఏ కేసు అయినా కన్విక్షన్ వస్తుంది. ఇన్క్లూడింగ్ ఎవరి స్థాయి అంటే ఇక్కడ సాక్షి స్థాయి కూడా. ఒక సొసైటీలో బాధ్యత గల పౌరుడిగా మీరు ఏం చేయాలంటే, మీరు గనక చూస్తున్న విషయాన్ని ధైర్యంగా కోర్టులో చెప్పగలగాలి. ఇప్పుడు అన్నీ వండి వార్చి కోర్టులో సాక్షి చెప్పలేదనుకోండి, పొద్దు. ఇప్పుడు ప్రాసిక్యూషను, పోలీసు వారు చాలా సమర్థవంతంగా సింక్ అయ్యి కేసు ఫ్రేమ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారనుకోండి, ఉన్న ఏకైక విట్నెస్ లేకపోతే ఉన్న ఇద్దరు విట్నెస్లో దాన్ని సరిగ్గా కోర్టుకి ప్రజెంట్ చేయలేకపోతే ఎంతటి ఆయేషా మీరా కేసు అయినా సరే ఓడిపోక తప్పదు. ఓకే. సార్ మీ